ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఓటమి తర్వాత జగన్ ఈవీఎంపై సంచలన వీడియో విడుదల. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎం యంత్రాలపై బలమైన చర్చ నడుస్తుంది. వాటి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడం అనుమానాలు వస్తున్నాయి. దీనిపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ప్రస్తావించారు. ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ భూషణ్ న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. జైంట్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో ఈవీఎంలపై పెట్టిన ట్వీట్ని సంచలనంగా మారింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని కూడా ఆయన తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఈవీఎంల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, దీనిపై తాజాగా వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి. న్యాయం జరగడమే మాత్రమే కాదు, అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.